హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INTV తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు అలాగే బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. చాలా రోజులైంది కదండి వీడియోస్ పెట్టి నా ఛానల్లో. దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి, వాటి గురించి అయితే నేను మీతో స్టార్టింగ్లో ఒకసారి చెప్దాము అని చెప్పి ఇలాగా ఇంట్రో అయితే ఇస్తున్నాను. ఏంటంటే మా హస్బెండ్ 1 year బ్యాక్ దుబాయ్లో షార్జా ఉంటుంది కదండి, దుబాయ్ పక్కన షార్జా, అక్కడ కంట్రీకి అయితే మూవ్ అయ్యారు జాబ్ పర్పస్ మీద. మేమైతే లాస్ట్ ఇయర్ మొత్తం మా పేరెంట్స్ దగ్గర, అలాగే మా అత్త మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. నేను నా పిల్లలు అలాగే అక్కడే ఉన్నాము. సో వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని స్కూల్ పంపించుకుంటూ నేను హ్యాండిల్ చేయలేక 1 year నుంచి అంత యాక్టివ్గా లేనండి నా ఛానల్ మీద. ఇప్పుడైతే నేను రీసెంట్గా షార్జా, నేను మా పిల్లలు మొత్తం ఫ్యామిలీ మొత్తం షార్జాలో మూవ్ అయిపోయామండి. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని మీ వరకు వస్తాయి. అలాగే నాకు కొంచెం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు సబ్స్క్రైబర్స్ అయితే 17,000 మెంబర్స్ ఉన్నారండి, కానీ నాకు వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. దానికి రీజన్ కూడా నాకు లైక్స్ చేస్తే కొంచెం రికమెండేషన్లోకి వెళ్తాయి నా వీడియోస్, అలాగే కొంచెం ఎక్కువ మంది అయితే చూస్తారు. కొంచెం ప్లీజ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటూ ఉన్నాను. అలాగే ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా చేస్తున్నానండి. మార్నింగే లేచి పిల్లలకి స్నానాలు చేయించి అలాగే టిఫిన్స్ మొత్తం చేసేసి మేము ఆఫ్టర్నూన్ 12 o'clockకి స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇవాళ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందండి. బాబు జాయిన్ అయ్యి 20 days అవుతుంది స్కూల్లో. సో మాకేమైనా కన్సర్న్స్ అలాగే మా టీచర్తో మాట్లాడాలి అనుకుంటే PTM అయితే అరేంజ్ చేశారు. సో దానికైతే అటెండ్ అయ్యామండి. PTM అటెండ్ అయ్యి టీచర్తో కూడా మాట్లాడి మంచిగా మొత్తం అయిపోయాక పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. స్కూల్లో ప్లే జోన్స్ కూడా ఉంటాయి, అక్కడ పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. ఒక 1/2 hour అలా ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా స్కూల్ నుంచి బయలుదేరుతున్నామండి. స్కూల్ చూసారా, చాలా బాగుంటాయండి. ఇక్కడ స్కూల్స్ అన్ని పక్కనే ఉంటాయి. ఒక స్కూల్ ఏరియా అనే ఉంటుంది. ఇక్కడ అన్ని స్కూల్స్ పక్కనే ఉంటాయండి. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చూసారా, చాలా పెద్దగా ఉంటాయి. ప్లే జోన్స్, పార్కింగ్స్, ఇంకా స్కూల్స్ చాలా పెద్ద ఏరియాస్ ఉంటాయండి. ఒక్కొక్క స్కూల్కి చాలా పెద్ద ఏరియా ఉంటుంది. చిన్న స్కూల్స్ అయితే ఇక్కడ ఉండవు. ఫీజెస్ కూడా అలాగే ఉంటాయండి, ఆ రేంజ్లోనే ఉంటాయి ఫీజెస్ ఇక్కడ. మా బాబు వచ్చేసి ఇప్పుడు 2nd grade చదువుతున్నాడు ఇక్కడ అమిటీ ప్రైవేట్ స్కూల్లో. బస్సెస్ కూడా చాలా బస్సెస్ ఉంటాయండి, 30-40 బస్సెస్ వరకు ఉంటాయి ఈచ్ స్కూల్కి. ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. మార్నింగ్ 7 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ. అంబ్రిల్లా లేనిదే పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలకి మాత్రం వడదెబ్బ తగలడం ఖాయం. సో అందుకని అంబ్రిల్లా తీసుకొని మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని ఇంకా స్కూల్ నుంచి బయలుదేరామండి. చూసారా, అమిటీ ప్రైవేట్ స్కూల్ షార్జా అని రాసింది. షార్జాలో ఇలా స్కూల్ ఏరియాస్ పక్కనే చాలా స్కూల్స్ ఉంటాయండి. మా బాబుకైతే ఇందులో జాయిన్ చేసాం మేము. ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో మేమైతే అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఫుల్ ఆకలి వేస్తుందండి. సో ఫస్ట్ వచ్చేసి చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసుకున్నాము, అలాగే బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నామండి, చికెన్ బిర్యానీ. ఇది వచ్చేసి మొఘల్ హైదరాబాదీ రెస్టారెంట్ అని స్కూల్ ఏరియాలో పక్కనే ఉంటుందండి. సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము రెస్టారెంట్కి. ఇంకా పిల్లలకైతే పెట్టేశాము, ఆకలి మీద ఉన్నారు పిల్లలు కూడా. నేను త్వరలో హోమ్ టూర్ కూడా చేస్తానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, వీడియోని అయితే లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు కొంచెం వ్యూస్ అయితే పెరగొచ్చండి, నా వీడియో రికమెండేషన్స్లోకి వెళ్ళొచ్చు. మా పాప అయితే ఇక్కడ చాలా హాట్గా ఉంది అని చెప్పి అడుగుతుంది. నేను ఇస్తాను, నేను కూల్ చేస్తానంటే వద్దు, నేనే తినాలి సెల్ఫ్గా అంటూ ఉందండి. ఇంకా తర్వాత బిర్యానీ కూడా వచ్చేసింది, బిర్యానీ కూడా తినేసామండి. ఇంకా తర్వాత మన కొంచెం గ్రాసరీ షాపింగ్ అయితే ఉందండి. గ్రాసరీ అలాగే వెజిటేబుల్స్ షాపింగ్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం షాపింగ్ మాల్కి అయితే. ఇక్కడ మనం సఫారీ షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి.
ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజెస్ చేసుకొని సఫారీకి అయితే వచ్చాము. సఫారీ మాల్ అని ఉంటుంది మాకు హౌస్కి కొంచెం దగ్గరే అండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ మాల్. ఇక్కడికి వచ్చాము కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ తీసుకెళ్దామని. పిల్లలైతే ఇంకా రాగానే మాల్కి ఫస్ట్ వాళ్ళు వచ్చేది టాయ్ జోన్కే కదండి, ఇంకా అక్కడికి వచ్చి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. మా పాప అయితే అన్ని కార్స్ ఎక్కేస్తుంది, ఈ కార్ కావాలి ఆ కార్ కావాలి అని ఎక్కి స్టార్ట్ కూడా చేసేస్తుందండి. తను మంచిగా ఆడుకుంటుందండి, ఎవరు అవసరం లేదు, తనే సెల్ఫ్గా వెళ్ళిపోయి తనే సెల్ఫ్గా అన్నీ చేసేసుకుంటూ ఉంటుంది మా పాప అయితే. మా బాబు కూడా వచ్చి చూస్తున్నాడు. మా హస్బెండ్ వచ్చేసి పిల్లలకి స్కూటర్ తీసుకుందామని చూస్తున్నారండి. ఆల్రెడీ ఒక స్కూటర్ అయితే ఉంది బాబుకి, ఇప్పుడు పాప కోసమని ఇంకో స్కూటర్ తీసుకుందామని చూస్తున్నారు. కానీ ఇంతలోనే పిల్లలు అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు, ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ అండ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి. ఇంకా వీళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తూ అలాగా వాళ్ళని కూడా ఆడిచ్చినట్టుంటుంది అని చెప్పి వాళ్ళని కూడా వదిలేసామండి, ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా. చాలా పెద్దదండి సఫారీ మాల్, ఇక్కడ లేని ఐటమ్ అంటే ఏమీ ఉండదు, అన్నీ దొరుకుతాయి. ఈ రింగ్స్ తీసుకొచ్చిందండి. నెక్స్ట్ వెళ్ళి ఇది ఒకటి తనకంట, ఒకటి వాళ్ళ అన్నకంట. నేను ఎలా ఆడాలి అని చెప్పి అడిగితే నాకు చూపిస్తుంది ఇలా ఆడాలి అని. ఇలా వేసుకొని ఇలా తిరగాలంట. వాళ్ళ అన్న వాచ్ కూడా తీసుకొని తనే పెట్టేసుకుంది. తర్వాత దాన్ని అక్కడ పడేసిందండి. ఇంక మళ్ళీ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దామని ఎక్సర్సైజ్ మిషన్స్ మీదకి వెళ్తుంది. తను మంచిగా ఆడుకుంటుందండి. పేరెంట్స్ ఉన్నారా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని ఏం పట్టించుకోదు, తనంటే తనే వెళ్ళి మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేసేస్తూ ఉంటుంది. ఇంకా మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి ఎక్కడుంది అని చెప్పి. ఇలా అన్నీ ఒక్కొక్కటి ఎలా ఆడాలో కూడా చూసి పిల్లల్ని చూసి నేర్చేసుకుంది. ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ మా పాపను కూడా స్కూల్లో జాయిన్ చేయాలండి. 2.5 years అయితే వచ్చేసాయి. ఇంకా ఇక్కడైతే ఏజ్ క్రైటీరియా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఏజ్ క్రైటీరియాకి. సో ఇంకా ఆ ఏజ్ క్రైటీరియాని చూసుకొని మనం ఇంకా నర్సరీ కానీ ప్లే స్కూల్ కానీ ఏదో ఒక స్కూల్లో అయితే జాయిన్ చేయాలండి. మాటలు అయితే చాలా వచ్చేసాయి, నన్ను స్కూల్కి పంపించండి అని తనే సెల్ఫ్గా అడుగుతూ ఉంది. సో మేము కూడా డిసైడ్ అయ్యాము ఏదో ఒక స్కూల్లో అయితే వేయాలి అని. అవన్నీ ఆడుకొని అయిపోయాక ఇప్పుడైతే టాయ్స్ దగ్గరికి వచ్చిందండి. మా బాబు పాప ఇద్దరు వచ్చి బీచ్ టాయ్స్ కొనిచ్చామని చాలా అడుగుతూ ఉన్నారు. కానీ బీచ్కి వెళ్తేనే కదండి అవి యూజ్ అయ్యేది. బీచ్కి ఈ వీక్ అయితే వెళ్ళంలే, నెక్స్ట్ వీక్ వెళ్దాము అని చెప్తున్నాము. కానీ మా పాప అయితే తీసేసుకొని ఆల్రెడీ పెట్టేసుకుంది. ఇంక ఇక్కడ అన్నీ ఒకసారి మీకు చూపిస్తున్నానండి. టాయ్స్ అయితే చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్క దాంట్లోనే 3-4 మోడల్స్ ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ నుంచి కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయండి. అన్నీ ఉంటాయి ఇక్కడ, ఏది దొరకకుండా ఉండదు. ఇవంతా వచ్చేసి టాయ్ జోన్ అనే ఏరియా అండి. ఇక్కడ టాయ్స్ సెక్షన్ ఇదంతా. నెక్స్ట్ ఇంకా చూస్తూ ఉంది ఇంకేమేమి కావాలా అని. ఇక్కడ క్లాత్స్ కూడా ఉంటాయి, క్లోత్స్, గ్రాసరీ అన్నీ దొరుకుతాయండి. కానీ ఈ క్లోత్స్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మన ఇండియా నుంచేనండి ఇవన్నీ వచ్చేది, క్లోత్స్ వచ్చేది. సో చాలా కాస్ట్ ఉంటాయి. మనం బెటర్ ఇండియాలోనే కొనుక్కోవడం బెస్ట్ అండి. ఇక్కడైతే క్లోత్స్ కొంటే చాలా డబ్బులు అయితే అయిపోతాయి. ఈ బార్బీ సెట్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. సో మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో తీసి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీటి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించాయండి నాకు. 600-700 ఆ రేంజ్లో ఉన్నాయి. అంటే దిరామ్స్లో చెప్తున్నాను, 30 dirhams. ఈచ్ దిరామ్ వచ్చేసి 22 సంథింగ్ ఉందండి, 22 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో అలా వేసుకుంటే 600 అలాగా 700
మిడిల్లో పడుతూ ఉంది. ఈ కార్స్ కూడా చాలా బాగున్నాయి. మా బాబు ఎన్ని కార్స్ కొన్నాడో అండి. ఇక్కడ డైలీ పిల్లలు అంతే కదండి, కొత్త టాయ్స్ కొనిచ్చామని అడుగుతారు. 2 డేస్లోనే అవన్నీ మళ్ళీ కనిపించామండి. మళ్ళీ కొత్త టాయ్స్ కావాల్సిందే. వీడైతే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కావాలని ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడైతే స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ కావాలంట. సో ఎందుకురా స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ అంటే, నేను స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని వీడియోస్ చేస్తాను మమ్మీ, సో అందుకు తీసుకోవాలంట నేను స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ వాడికి. ఇక్కడ ఈ బొమ్మలు చూడండి, ఇప్పుడు చూపిస్తున్న బొమ్మలు చాలా పెద్దవి, చాలా నచ్చాయండి నాకు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 30 dirhams అని ఉంది, అంటే 650 ఆ రేంజ్లో పడుతూ ఉంది. నాకు రీజనబుల్లే అనిపించాయండి ఇవన్నీ కూడా. ఆడపిల్లలు అయితే చాలా మంచిగా ఆడుకుంటారండి. మా వాడికైతే కార్స్, గన్స్, బాల్స్ అలాంటివేనండి. ఇప్పుడు కూడా బాల్ కొని ఇచ్చామని చాలా గొడవ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా తప్పలేదు, బాల్ కూడా తీసుకున్నాము, ఫుట్బాల్. అలాగే స్కూటర్ కూడా మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారండి. అక్కడ మంచి స్కూటర్ ఏది ఉందా, మంచి ఆఫర్లో ఉన్న స్కూటర్ చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసింది మా పాప, మళ్ళీ ఈ ఉయ్యాల కావాలంట, ఈ ఉయ్యాల కొనాలి అని అడుగుతూ ఉంది. నీకు కాదమ్మా చిన్నపిల్లలకి అది అంటే, మన ఇంట్లో బాబు ఉన్నాడు కదా బాబుకి ఇద్దామంటూ ఉంది. మన ఇంట్లో బాబు అంటే మా చెల్లికి రీసెంట్గా బాబు పుట్టాడండి. సో వాడికి కావాలంట ఈ ఉయ్యాల, వాడిని పడుకోబెడుతుందంటే ఇందులో వేసి. సో చాలాసేపు రాలేదు, అక్కడే ఆడుకుంటూ ఉంది. ఇంకెలాగో కన్విన్స్ చేసి తీసుకొచ్చానండి. లాస్ట్కి ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చిన్నపిల్లల క్లోత్స్ చాలా క్యూట్గా ఉన్నాయండి, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకైతే చాలా ఎక్కువ అనిపించాయి కాస్ట్. మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా లాస్ట్కి బిల్డింగ్ దగ్గరికి ఎలాగో తీసుకొచ్చాము. అక్కడికి వచ్చాక కూడా గొడవ చేస్తూ ఉంది, చాక్లెట్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని. ఇంకెలాగో చిన్నగా నేనైతే బయటకు తీసుకొచ్చానండి. మా హస్బెండ్ వచ్చేసి కొన్న స్కూటర్ అలాగే బాల్ అవన్నీ తీసుకున్నాం కదా, దానికైతే బిల్లింగ్ చేయించేసి ఇంకా బయటకు వచ్చేస్తారు. తను కూడా బిల్డింగ్ దగ్గర ఉన్నారు. సో ఇదేనండి వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డేని మీతో షేర్ చేసుకున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో కొంచెం ఒక లైక్ ఇవ్వండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. షూర్గా ఈసారి నుంచి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.